హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంటి దగ్గర ఉన్న చిక్కుడు మొక్కలు ఉన్నాయి కదా, వీటి కాయలు కోస్తున్నానండి. ఇదిగోండి కాయలు. ఇవి సాయంత్రం కూర కోసం కోస్తున్నానండి. పిందెలు అయితే చాలా ఉన్నాయండి. కాయలు కొన్ని ఉన్నాయి కానీ తయారైనవి. పిందెలు అయితే చాలా ఉన్నాయండి. వీటన్నిటిని కోసి టమాటాలు వేసి సాయంత్రం కూర వండబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా ఇంటి దగ్గర ఇంట్లో కూరకనే వేసుకున్నాము. చాలా పిందెలు వచ్చినాయి. ఇంకో వారం రోజుల్లో అయితే కోతకు వస్తాయి, మళ్ళీ కూర అవుతాయి. ఈలోపు అయితే ఇవి వండుకుంటాం ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇవి చిక్కుడుకాయలు వేసుకొని వండుకుంటే, టమాటాలు వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. చిక్కుడుకాయలు టమాటాలు వేసుకొని వండుకుంటే నాకు కూడా చాలా ఇష్టము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి, ఇవన్నీ కోస్తే ఒక 1/2 కేజీ అవుతాయి ఫ్రెండ్స్. సాయంత్రం కూరకి సరిపోతాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కింద కొమ్మని కొమ్మెలా కింద పడిపోయింది. వీటిని కాయలు చాలా బాగా ఉన్నాయి, ముదిరిపోయినాయి. బాగా చక్కగా గింజ పట్టు ఉన్నాయి అన్నమాట కాయలు. ఈ గింజ పట్టు ఉన్నాయి, కూరకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు. ఇదిగో చూడండి, నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొట్టే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అందుకని మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, కొట్టు దగ్గర కొన్న వాటికన్నా మన ఇంటి దగ్గర తెచ్చిన చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. టేస్టీగా కూడా ఉంటాయి.